ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. డబ్బుల సంపాదనలో సీఎం రేవంత్, కమిషన్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇక గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిలో సూత్రధారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి గురించి తెలియదని, సివిల్ సప్లై గురించి తెలియదని, యూరియా సరఫరా కావడం లేదన్నారు. ఏ విషయం తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఒంటెద్దు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కూర్చుంటే అడుగుతుండే, అవునా ఈ దేవాదులు ఆడుంటుందా, గోదావరి బేసిన్ ఉంటుంది, ఏమో గోదావరి అంటే కృష్ణ అంటారు ఆడు ఉంటుంది అంటున్నాం ముఖ్యమంత్రి. ఆయన నీటి ఏంది తెలిసిన జ్ఞానం అది. ఇంకో పక్కన ఉండంటే ఇక సార్ గోదావరి ఇది కాదు మన బనకచెర్ల, అవును బనకచెర్ల ఆడిందా ఆడిన అది దేంట్లో ఉంటుంది అంటుండే, అది ఏంది ఆ బనకచెర్ల సంగతి ఏంది? ఈయన పీపీలో కూర్చొని ఈ డైలాగ్ కొట్టే మగోనికి అసలు బనకచెర్ల ఏ బేసిన్ ఉందో తెలియదు, పెన్నా బేసిన్ అని తెలియదు దీనికి. ఈ గోదావరిలో ఉన్నది ఉన్నది దేవాదులు ఆడిందో తెలియదు. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తెలంగాణ ప్రజలకు వీళ్ళు చెప్తే నేర్చుకోవాలంటే. ఇట్లాంటి అజ్ఞానపు తెలివి తక్కువ అసమర్థ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వెంటనే నా ఉద్దేశంలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే మాత్రము తక్షణం రాజీనామా చేసి తిరుపతి పోయి గుండు కొట్టించుకొని ప్రజలు తిరిగితే బెటర్. తక్షణం చేయాలి నా డిమాండ్ అది. నీకు నీళ్ళ గురించి తెలియదు, సివిల్ సప్లైస్ గురించి తెలియదు, ఇక్కడ హుజూర్నగర్ ప్రజలను ప్రేమించే తత్వం లేదు నీకు, హుజూర్నగర్ ప్రజల కష్టాలు నీకు తెలియదు, మున్సిపాలిటీలు నీళ్ళు రావట్లే నీకు తెలియదు, ఇక్కడ ఊరియా దొరుకుతలే నీకు తెలియదు, రైతు భరోసా రావట్లే తెలియదు, పెన్షన్ రావట్లే తెలియదు, మహిళలకు 2500 ఇస్తాం తెలియదు, ఏది తెలియదు. అధికారము డబ్బులు ఇవి తప్పితే ఏది లేదు. కాబట్టి ప్రజలు రెడీగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడటానికి. ఈ అసమర్థ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. ఈ రైతాంగం కూడా ఇప్పటికే వాళ్ళు చాలా విసిగిపోయి ఉన్నారు. పోతే మమ్మల్ని కూడా అడుగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి రెడీగా ఉన్నారు. మీకు దగ్గర పడ్డది, మీ పోయే కాలం దగ్గర పడ్డదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి వేసినాం, అది కూడా కేసీఆర్ గారు దాచిపెట్టిన 6500 కోట్లు రైతు బంధు కోసం వేస్తే మీరే ఎలక్షన్ కమిషన్ పోయి ఉత్తరం ఇచ్చి ఆపిచ్చి ఆయన ఇస్తే 5000 ఇస్తూ నేను ఇస్తే 10,000 ఇస్తా 7,500 వస్తాయి మీకు అని చెప్పి అయాల డైలాగులు కొడుతుంది. అయాలు వేస్తే ఒక 6,500 వేసినాం. తర్వాత ఏమైపోయింది, 5,000 వేసిన తర్వాత మొన్న పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయని మన వేసినాం. 15,000 చొప్పున ఇస్తామన్నాం, 12,000 మొత్తం వేసేసినామని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎక్కడైనా కానీ మా కేటీఆర్ గారు ఒకటే ఛాలెంజ్ చేసింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నీ నియోజకవర్గంలో కానీ, నీ సొంత గ్రామం కొడంగల్లో, నీ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కానీ, ఇక్కడ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు హుజూర్ నగర్లో ఉన్న ఏ ఒక్క గ్రామానికన్నా నువ్వు రా, మేమందరూ కూర్చున్న వాళ్ళందరం వస్తాం. ఈ గ్రామంలో మొత్తం కూడా రైతు భరోసా పడ్డదని కానీ, ఈ గ్రామంలో రైతులందరూ కూడా రుణమాఫీ అయిందని కానీ అంటే మేము దేనికైనా సిద్ధం. కాలేదు అంటే మేము దేనికి సిద్ధమో, రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నాం. మేము ఎందుకు ఈ ఛాలెంజ్ అని మీరు ఎందుకు స్వీకరిస్తలేరు అంటే, మీరు తప్పు చేసినారు. మీరు రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు భరోసా మొత్తం వేయలేదు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతులను ముట్టుకోలేదు, వ్యవసాయ కూలీలకు 10,000 వాళ్ళకి వేయలే 12,000.